తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల, సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్, అదే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. దీనికి కారణాలు ఏంటి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అండ్ దాని గురించి తెలుసుకొని ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవ్వడానికి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా చూసుకుంటే ఈ మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే మగవాడు అంగస్తంభన అంటే సెక్షువల్గా ఆర్ ఫర్టిలిటీగా కానీ అంగం స్తంభించకపోవటం, సరైన టైంలో స్తంభించకపోవటం, స్తంభించిన తొందరగా అది మెత్తబడిపోవడము, దాన్నే మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఎరెక్షన్ బాగున్నా ఎప్పుడైతే కలయికలో ఆడవాళ్ళతో కలవగానే టచ్ చేయగానే కానివ్వండి వెంటనే ఎజాక్యులేట్ అవటము, దాన్ని శీఘ్రస్ఖలనం అంటాం. ఈ రెండు విషయాల గురించి తెలుసుకుందాం. అసలు మరి నేను ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే దీనికి కారణాలు ఏంటి ముందుగా చూసుకుంటే ఇది మోస్ట్లీ న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే ఇది ఒక నరాలకు సంబంధించిన డిసీజ్. ఇక్కడ నరాలు అంటే ఏంటి, వెన్నుపూస నుంచి వెళ్ళే నరాలు, అలానే బాడీలో ప్రతి ఆర్గాన్కి మనం నరాలు అనేది కనెక్షన్ ఉంటుంది. అలానే పెనైస్లో కూడా అంగానికి కూడా పినైల్ పుడెండల్ నర్వ్ అండ్ ఆర్టరీస్ అనేవి కూడా రక్త ప్రసరణ సరిగ్గా పంపింగ్ చేసినప్పుడే మన బ్రెయిన్ నుంచి ఎప్పుడైతే సిగ్నల్స్ అందుతాయో, ఎందుకంటే సెక్షువల్ యాక్టివిటీ అనేది ఒక ఎమోషన్. కోపంగా ఉన్నప్పుడు సెక్స్గా ప్రేరణ పొందరు. ఎప్పుడైతే హ్యాపీగా ఉండి ఆ మూడ్ వచ్చినప్పుడు వైఫ్తో కలవాలన్నప్పుడే బ్రెయిన్ నుంచి ఆ సిగ్నల్స్ ఎప్పుడైతే స్పైన్ ద్వారా పెన్నీస్కి అందుతుందో అక్కడ రక్తం అనేది చాలా హైగా పంప్ జరుగుతుంది. ఈ పంపింగ్ అనే ప్రాసెస్ జరిగినప్పుడు అక్కడ ట్యూబ్స్ లాంటివి, ఈ నర్వ్స్ అనేవి, వెజల్స్ అనేవి కూడా రక్తాన్ని స్టిమ్యులేట్ చేయగలిగితే అంగం అనేది గట్టిపడుతుంది. అయితే అది ఎప్పుడైతే ఎజాక్యులేట్ అయిన తర్వాత స్పర్మ్ అనేది బయటకు వచ్చేసిన తర్వాత న్యాచురల్గానే ఇది నార్మల్ అవుతుంది. బట్ చాలా మందిలో ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అంటే అంగం గట్టిపడడము, వెంటనే ఎజాక్యులేట్ అయిపోవడము, మళ్ళీ గట్టిపడకపోవడము చూస్తుంటాం. వీటికి నేను చెప్పినట్టు మోస్ట్లీ న్యూరోజెనిక్ కండిషన్స్ అంటే నరాలకు సంబంధించి ఒకటైతే, ఇంకోటి ఏదైనా ట్రోమా అంటే చిన్నప్పుడు కానివ్వండి ఆర్ కొన్ని సందర్భాల్లో ఏదైనా సందర్భంలో నడుముకి దెబ్బ తగలడము ఆర్ నడుము నొప్పి స్పాండిలైటిస్ కానివ్వండి, నడుములో ఉండే నరాలు ఏమైనా ఒత్తుకుపోవడం వల్ల కానీ ఇలా ఉంటుంది. అలానే కొన్నిసార్లు న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ అంటాం. అంటే ఎంత మంచిది తీసుకున్నా మన శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్, సెలీనియం కానివ్వండి, B12 కానివ్వండి, ఇతరత్ర విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ శరీరానికి సరైన పోషకాహారంగా లేకపోవడం వల్ల కూడా టెంపరరీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ చూస్తుంటాం. ఇవి కాకుండా హార్మోనల్ అంటాం. మోస్ట్లీ మాకు వచ్చే క్లినిక్స్లో ఈ హార్మోనల్ అంటే షుగర్ వాళ్ళల్లో చూస్తుంటాం. షుగర్ వాళ్ళల్లోనే ఎందుకంటే జనరల్లీ షుగర్ పేషెంట్స్లో సెక్షువల్ వీక్నెస్ కామన్ అనేసి చాలామంది గమనుంటారు. కానీ ఇది అంత కామన్ అని భయపడిపోయో లేతే డీలా పడిపోయి దిగులు పడాల్సిన అవసరం లేదు. షుగర్ వాళ్ళల్లో షుగర్ ఎంత ఉన్నా దాన్ని కంట్రోల్ చేస్తూ దాంతో వచ్చే ఈ న్యూరోపతి కండిషన్స్ అయితే మనం వింటాం, డయాబెటిక్ న్యూరోపతి అంటాం. చేతి వేలల్లో కానీ కాళ్ళల్లో కానీ మొద్దుబారిపోవడము, నరాలు తిమ్మిడి రావడము చూస్తుంటాం. అలానే అంగానికి రీచ్ అవ్వాల్సిన నర్వ్స్లో కూడా ఈ వీక్నెస్ ఉంటుంది. అయితే షుగర్ వాళ్ళల్లో షుగర్ని కంట్రోల్లో పెడుతూ సెక్షువల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయొచ్చు. అలానే ఇంతకుముందు కారణాలు ఈ హార్మోనల్, న్యూరోజెనిక్, ట్రోమా ఇవి కాకుండా న్యూట్రిషనలే కాకుండా కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇతరత్ర జబ్బుల వల్ల మెడిసిన్స్ వాడడం వల్ల టెంపరరీగా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చూస్తుంటాం. అదే సేమ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అంటాము. అదే సేమ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనంలో ఏంటంటే ఇది ఒక మానసికంగా ఎప్పుడైతే మనిషి చాలా ఒత్తిడికి లోనవుతాడో, లేకపోతే లాస్ట్ టైం నేను సెక్షువల్లో వెళ్ళినప్పుడు తొందరగా అయిందనేది అది మైండ్లో క్యారీ చేసినప్పుడు నెక్స్ట్ టైం కూడా ఆ కంగారు వల్ల అది వెంటనే షూటప్ అయ్యి వెంటనే ఎజాక్యులేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీళ్ళకి మోస్ట్లీ శీఘ్రస్ఖలనానికి ఏంటంటే వీళ్ళకి కౌన్సిలింగ్ అనేది దాంతో పాటు సరైన ఔషధాలు కూడా అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. అలానే మెయిన్గా ఎరెక్షన్ అనేది ఎలా జరుగుతుంది మన అందరికీ తెలిసిందే. ఇది రిఫ్లెక్సెస్ అంటాం. అంటే టచ్తో కానీ మోస్ట్లీ టచ్తో ఎరెక్షన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఎరోటిక్ చదివినా చూసినా కానీ ఫీల్ అయినా కానీ ఎరెక్షన్స్ జరుగుతుంటాయి. కానీ చాలామందిలో నిద్రలో కూడా తొందరగా ఎజాక్యులేట్ అయిపోయింది, రాత్రి మాకు తెలియకుండానే శీఘ్రం పడిపోయింది డాక్టర్ గారు అంటారు. సో ఇదేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మగవాళ్ళలో ఇది వెరీ కామన్, పిల్లల్లో కూడా చాలా కామన్గా చూస్తాం.
నిద్రలో ఎప్పుడైతే మనం చాలా డీప్ స్లీప్‌గా ఎళ్లి రిలాక్స్ అవుతామో ఇది ఒక మంచి సింప్టమ్‌గా కూడా చూస్తాము. కానీ అదే పనిగా అది జరుగుతూ ఉంది, నిద్రలో ఎజాక్యులేట్ అవుతుంది అంటే అప్పుడు మనం మెడికల్‌గా దానికి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. అయితే ఇప్పుడు మరి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ మాకు తొందరగా ఎజాక్యులేట్ అవుతుంది, ఆర్ ఎరెక్షనే ప్రాబ్లమ్ ఉంది, ఆర్ డయాబెటిస్ వల్ల ఉంది అంటే ప్రాబ్లమ్ ఏదైనా కానీ ఆయుర్వేదంలో దీనికి 5000 సంవత్సరాల క్రితమే దీనికోసమే సెపరేట్ సబ్జెక్ట్ అదే రసాయన వాజీకరణ అని చెప్పబడింది. ఆ రసాయన వాజీకరణ అనేది ఎస్పెషల్లీ ఈ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్‌ని మనము చెక్ పెట్టడానికి. మీరు చూసుకుంటే రసాయన వాజీకరణలో కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌లో నరాలు మరి వీక్ అయిపోయాయి. మరి వాటికి ఏం చేయాలి? నరాల్లో కావాల్సినంత ఆక్సిజనేషన్ నింపడానికి, ఆ రక్త ప్రసరణ ప్రాపర్‌గా చేయడానికి వెన్నుపూస సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే వాటిని ట్రీట్ చేస్తూ, లేదు ఓన్లీ అంగానికి వెళ్ళాల్సిన నర్వ్స్‌నే నరిష్ చేయడానికి ఆయుర్వేద ఔషధాలైన అశ్వగంధ, కపికచు, శతావరి, విదారిగంధ ఇవి చాలా రెగ్యులర్‌గా మీరు వింటూనే ఉంటారు. కానీ మీ శరీర తత్వానికి మీకున్న వ్యాధిని ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము అర్థం చేసుకొని డయాగ్నోస్ చేసి సరైన మోతాదులో ఇవ్వగలిగితే తప్పకుండా వీటి నుంచి బయటపడగలుగుతారు. అలానే కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల కూడా అంటే ఎక్కువ పని ఒత్తిడి కానియండి, మానసిక ఒత్తిడి వల్ల, నిద్ర లేకపోవడం వల్ల కూడా శరీరంలో ఈ ఈ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అలానే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి కూడా ఆయుర్వేద ట్రీట్మెంట్స్ అయిన వాజీకరణ బస్తీ అంటాం. అంటే మందులు, ఔషధాలతో కానప్పుడు చ పంచకర్మలో పూర్వకర్మ చికిత్స ద్వారా కూడా వీటిని మనం కరెక్ట్ చేయగలుగుతాం. ఏదైనా కానీ ఈ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్‌కి మగవాళ్ళలో ఆత్మన్యూనత అనేసి సెల్ఫ్‌గా ఫీల్ అయిపోవడము, అయ్యో! ఇది ఇట్లా ఉంది, నేను నా వైఫ్‌ని పార్ట్‌నర్‌ని సాటిస్ఫై చేయలేనేమో అనే ఒక గాబరా లేకుండా మీ ప్రాబ్లమ్‌ని ఒక ఆయుర్వేద వైద్యుడితో మీరు ప్రాపర్‌గా డిస్కస్ చేయగలిగితే సరైన చికిత్సలు దీనికి చేయబడతాయి. బట్ కొంచెం ఓపికగా మీరు ఆ ఔషధాలు వాడుకోగలిగితే ఈ ప్రాబ్లమ్ నుంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్‌లో గానీ, హైదరాబాద్‌లో గానీ నా ఆన్‌లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు. నా నంబర్ 7658909501. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.